Because your mind makes your character. నేను ఏ వర్తమానం చెప్పాలనుకుంటున్నానంటే నీ యొక్క మనసు నీ యొక్క గుణలక్షణములను రూపొందిస్తుంది అనే వర్తమానం చెప్పాలనుకుంటున్నాను నేను. Your mind నీ యొక్క మనసు makes your character. నీ యొక్క మనసు నీ యొక్క గుణలక్షణములను చూపిస్తూ ఉంది, లేకపోతే రూపొందిస్తూ ఉంది. Amen. ఆమేన్. So I want you to listen very carefully. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. As the bride of Jesus Christ. ఒక వధువుగా మనము యేసుక్రీస్తు వధువుగా మనం జాగ్రత్తగా విషయాలు వినాలి. And just give me your mind. అయితే మీరు మీ యొక్క మనసును జాగ్రత్తగా ఇవ్వండి. I want to deal with your minds. మీ యొక్క మనసులతో జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. మీ మనసును రేకెత్తించాలని కూడా అనుకుంటున్నాను. Because your mind molds your character. ఎందుకంటే మీ యొక్క మనసే మీకు ఎలాంటి గుణలక్షణములు కలిగి ఉన్నారనేది దాన్ని రూపిస్తుంది.